ఈరోజు కథ మంచి చెడు. సిరిపురంలో కనకయ్య పాపము పుణ్యము అన్న ఆలోచన లేకుండా 2 చేతులు ఆర్జించి మంచి ఆస్తిపరుడు అయ్యాడు. అతని 50వ ఏట అతని భార్య పోయింది. పిల్లలు లేరు. తనకు తోడుగా ఉండి అన్ని పనులు చేసి పెడతాడని కనకయ్య రాజన్న అనేవాణ్ణి నౌకరుగా పెట్టుకున్నాడు. రాజన్న కనకయ్యకు శ్రద్ధగా సేవలు చేస్తూ వచ్చాడు. రాజన్నకు పరిచయం ఉన్న గంగ అనే అమ్మాయి చాలా అందమైంది. సిరిపురంలో సంత జరిగిన రోజున వాళ్ళిద్దరూ కలుసుకునేవారు. ఒకనాడు కనకయ్య సంతకు వెళ్ళి రాజన్నను పలకరించిన గంగను చూసి, ఆ అమ్మాయి ఎవర్రా అని రాజన్నను అడిగాడు. వాళ్ళది చిలకలూరు బాబు, వాళ్ళ నాన్న పేరు రంగయ్య అన్నాడు రాజన్న. కనకయ్యకు గంగను పెళ్లాడి మళ్ళీ సంసారం చెయ్యాలనిపించింది. అతను పెళ్లిళ్ళ పేరయ్యను ఒకణ్ణి రంగయ్య వద్దకు రాయబారం పంపాడు. రంగయ్య పేదవాడు, తన కూతుర్ని సంపన్నుడికి ఇస్తే సుఖపడుతుందనుకొని గంగ తనకు ఈ సంబంధం వద్దని గోల పెడుతున్నా కూడా వినిపించుకోకుండా రంగయ్య పెళ్లి ఖర్చులకని కనకయ్య వద్దనే డబ్బు తీసుకొని ముహూర్తం కూడా పెట్టించాడు. గంగను పెళ్లాడాలనుకుంటున్న రాజన్న హతాశుడయ్యాడు. చిలకలూరులో అతనికి పర్వతాలు పానకాలు అని 2 మిత్రులున్నారు. వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు. తనకు గంగ దక్కకుండా పోతున్నదని వాడు వాళ్ళతో చెప్పుకొని గోల పెట్టాడు. వాడికి ఎలా తోడ్పడగలమా అని వాళ్ళు కూడా తెగ ఆలోచించారు. చివరకు వాళ్ళు రాజన్నతో తాము చేసిన ఆలోచన ఒకటి చెప్పి అది పారితే గంగ పెళ్లి తప్పకుండా చెడిపోతుందని అన్నారు. రేపు ముహూర్తమనగా కనకయ్య రాజన్నను వెంట పెట్టుకొని తరలి వచ్చి చిలకలూరి శివార్లలో ఉన్న ఒక వీధిబడిలో విడిది చేశాడు. ఆ సాయంకాలమే ఆ ఊళ్ళో ఒక ముసలిది చచ్చిపోయింది. అందుచేత కనకయ్య పెళ్లి ఆపు చేయటానికి పర్వతాలకు పానకాలకు ఒక మంచి అవకాశం దొరికింది. అర్ధరాత్రి కావస్తుండగా పర్వతాలు యమధర్మరాజులాగాను పానకాలు యమకింకరుడులాగాను వేషాలు వేసుకున్నారు. పర్వతాలు ఒక దున్నపోతు మీద ఎక్కాడు. 2 వీధిబడికేసి వచ్చారు. వీధిబడి ముందు ఆగి యమధర్మరాజు వికటంగా నవ్వి, ఒరే భల్లూక ముష్టి, భలే మొండి ప్రాణంరా ఆ ముసలిదానిది, ఉచ్చులో నుంచి ఎలా గంతులు వేస్తుందో చూడు అని అన్నాడు. అవును దొర, తమరు వచ్చారు కనుక సరిపోయింది, కానీ దాన్ని ఉచ్చుకేసి లాగటం నా తరమా అని అన్నాడు కింకరుడు. ఈ భాష విన్న కనకయ్య కిటికీ తలుపులు తెరిచి యముళ్లను చూసి కొయ్యబారిపోయాడు. యమధర్మరాజు తన కింకరుడికేసి చూసి, ఓహో, సిరిపురం కనకయ్య కదు వీడు, వీడి ఆయువు ఇంకో వారమే ఉన్నది. 7వ రోజున వచ్చి వీడిని ఉచ్చులో పట్టటం మర్చిపోకు అని అన్నాడు. చిత్తం మర్చిపోను దొర అన్నాడు కింకరుడు. 2 ముందుకు సాగి చీకటిలో కలిసిపోయారు. కనకయ్య హడలిపోయాడు. అతను రాజన్నతో, ఒరేయ్, వాళ్ళ మాటలు విన్నావు కదూ, వాళ్ళు ఎముళ్ళ వల్లే ఉన్నారు అని అన్నాడు. ఎముళ్ళ వలే? నాకెవరూ కనబడటం లేదే అన్నాడు రాజన్న ఆశ్చర్యంగా. కనకయ్య ఆ రాత్రి నిద్రపోలేదు. ఇంకో వారం రోజుల్లో చావబోయేవాడు తెల్లవారి పెళ్లిపీటల మీద కూర్చోవటం దేనికి? ఒకరి బ్రతుకు భ్రష్టు చేయటం దేనికి? మర్నాడు ముహూర్త సమయంలో కనకయ్య పెళ్లిపీటల మీద కూర్చోలేదు. రంగయ్య, పెళ్ళి నాకెందుకులే కాని నీ కూతుర్ని మా రాజన్నకివ్వు అని అన్నాడు. వేలాకోలానికైనా హద్దుండాలి. తెలిసి నా కూతుర్ని గతిలేనివాడికిమ్మంటావా అని అన్నాడు రంగయ్య. గతిలేనివాడేమిటి, ఆస్తికంతకు వారసుడు వాడే, కావాలంటే రాసి ఇస్తాను అన్నాడు కనకయ్య. గంగకు రాజన్నతో పెళ్లి అయింది. 7వ నాడు కనకయ్య యమకింకరుల కోసం ఎదురు చూశాడు. కానీ ఎవరూ రాలేదు. ఈ విధంగా మంచి చెడు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు కొలువ కొలను సదానందం.